ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కాయిన్ కోసం 2-3 గంటలు క్యూలో నుంచున్నాము. నేనే కాదు, కొన్ని వందల మంది అనేది 3-4 డేస్ నుంచి వస్తున్నారంట. నాకైతే తెలియదు. ఈరోజు లాస్ట్ డే, ఈరోజు కూడా కాయిన్స్ ఇస్తున్నారంట అని చెప్పేసి మా సిస్టర్ చెప్పింది. మా సిస్టర్కి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అక్క వాళ్ళు చెప్పారంట. సరేను, పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేసాం కదా, వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోయామండి. మాకైతే ఆధార్ కార్డు లేదు, ఇక్కడ కూడా ఫ్రీ బస్సే కదా. బై లక్గా మాకు ఓటర్ ఐడి ఉంది. ఇంకా ఓటర్ ఐడి కార్డు కూడా యూజ్ చేసుకుని ఫ్రీ బస్సు ఎక్కొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇంకా చలో చార్మినార్ అని చెప్పేసి బయలుదేరామండి. ఇంకా చార్మినార్కి నేను వచ్చాను, ఒక 3-4 టైమ్స్ వచ్చాను. నైట్ టైం ఎక్కువ వచ్చేవాళ్ళం, మా సిస్టర్ వాళ్ళు మేము వచ్చేవాళ్ళం. అసలు ఈ మధ్య అయితే రావట్లేదు మేము చార్మినార్ దగ్గరికి. సరే, చార్మినార్ చూసినట్లు ఉంటుంది, ఈ కాయిన్ ఏదో తీసుకుందామని చెప్పేసి వచ్చామండి. చూడండి క్యూ చూడండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అనే తేడా లేకుండా ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి. ఎంట్రన్స్ అఫ్జల్గంజ్ నుంచి లోపలికి వచ్చే ఎంట్రన్స్ మొత్తం క్యూనేనండి. ఇంకా చూసుకోండి, 2-3 గంటలు గట్టిగా పట్టిద్ది అనుకున్నాము. కాకపోతే వర్షం వచ్చింది. వర్షం వల్ల మరేమో క్యూ కొంచెం స్పీడ్గా అనేది లాగిచ్చేశారు. ఒక 1 అవర్ క్యూలో నుంచున్నాం అనుకుంటా మేము. వెండి కాయిన్ ఇచ్చారండి అమ్మవారు. ముందేమో అమ్మవారి ఫేస్ ఉంది, వెనక సైడ్ ఏమో చార్మినార్ బొమ్మ ఉంది. ఈ భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా అంటే చాలా మహిమగల అమ్మవారు అనే చెప్పవచ్చండి. ఇక్కడ అనుకున్న కోరికలు కూడా మంచిగా నెరవేరినాయి. అలానే కొన్ని వేల మంది ఇవి 1,00,000 కాయిన్స్ అనేది తెచ్చారని చెప్పేసి అని చెప్తున్నారు. మనకైతే అంత క్లారిటీ లేదు. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. ఈరోజు చేసిన అలంకారం రేపు చేయరంట, అంత బాగా చేస్తారంట అమ్మవారికి అలంకరణ. మేము ఇక్కడ ఉంటామే కానీ చార్మినార్ వెళ్ళడం చాలా తక్కువ, అమ్మవారిని దర్శించుకోవడం కూడా చాలా తక్కువ. ఈరోజు అనుకోకుండా అయితే మాకు అమ్మవారి దర్శనం జరిగింది.